మార్వాడి వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్ల మేర పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో తెలంగాణను ఆంధ్ర పాలనకు తోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థానీ మార్వాడీలు దోస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారన్నారు. ఇలాంటి అరాచకాలను ఇక సహించేదే లేదని, తెలంగాణ నుంచి ఉరికించి కొడతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని, అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో. తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా వేలం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం, రాజకీయపరమైనటువంటి భౌగోళికపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత, గుజరాతీ రాజధాని వచ్చిన తర్వాత 2017, 2018లో జీఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత, ఎఫ్డీఐలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కన తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉన్నది. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాలు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గద్వాన కావచ్చు, నేతన్నల పరిస్థితి